హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. సో వాటి గురించి వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. సో వివరాలు చూసే ముందు ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు 1 to 2 hours వర్క్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్, ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా వివిధ రకాల సబ్జెక్ట్ పీడిఎఫ్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా ఈజీ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ చూసే ముందు నేను తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ అకాడమీ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాను. ప్రతిరోజు ఈవినింగ్ 8:30 to 9:30 మధ్యలో ఈ క్లాస్ అయితే ఉంటాయి. ఇవన్నీ లైవ్ క్లాసెస్. సో వీటికి సంబంధించి మీరు ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ అదేవిధంగా మెయిల్ ఐడి తోటి లాగిన్ కానీ మీరు యాప్లోకి వెళ్తారు. అక్కడ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ అనేటువంటి కేటగిరీని ఎంచుకోండి. తర్వాత సెర్చ్ బార్లో తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే మన పేజ్ వస్తుంది. సో అక్కడ నన్ను ఫాలో కండి. సో నన్ను ఫాలో అయితే నేను వీడియో స్టార్ట్ చేయగానే దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఆల్రెడీ 15 వీడియోస్ అయితే చేశాను. ఒకసారి ఆ వీడియోస్ చూడండి, నచ్చితేనే మీరైతే ఆ క్లాసెస్ అయితే వినవచ్చు. ఇంకా ఇక్కడ అకాడమీలో చాలా వరకు మీకు ప్లస్ కోర్సెస్ ఉంటాయి, అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. ప్లస్ కోర్సెస్ సంబంధించి ఇక్కడ బంపర్ ఆఫర్స్ కూడా రన్ చేస్తున్నారు. 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 months ఆఫర్ ఉంది. దీనిలో ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించినటువంటి పలు రకాల సబ్జెక్ట్ కోర్స్ అయితే ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గురుకులాల్లో 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటూ ఇక్కడ ఒక నోటిఫికేషన్ చూడవచ్చు. మనకు దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో 33 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టుల భర్తీ చేయనున్నట్లు గురుకుల కార్యదర్శి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. వీటిలో మొత్తం చూసినట్లయితే పోస్టుల వివరాలు కనుక చూసినట్లయితే 23 స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి. ఒక కేర్ టేకర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా 3 ల్యాబ్ అటెండర్ పోస్టులు, 6 ఐసీటీ ఇన్స్పెక్టర్లకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నియామకాలను ప్రాజెక్ట్ ఆఫీసర్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ల సమక్షంలో చేస్తారు. సో వేతనాలకు సంబంధించి కూడా వీరి సమక్షంలో నిర్ణయిస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు అర్హతలు అదేవిధంగా నిబంధనలకు రూపొందించాలని చెప్పేసి ఆయా గురుకుల ప్రిన్సిపాల్లకు కార్యదర్శి సూచించినట్లు, వాటి ఆధారంగా నియామకాల ప్రక్రియ చేపట్టినట్లు ఇక్కడ తెలియజేయడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మనకి ఇంకా వెబ్సైట్లో అయితే పెట్టలేదు. మాక్సిమం ఈ రోజు లేదా రేపు దీనికి సంబంధించినటువంటి పూర్తి పీడిఎఫ్ మనకు లభించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో పీడిఎఫ్ వన్స్ దీనిలో అప్డేట్ చేయగానే మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. మీరు దాంట్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే రెవెన్యూ శాఖలో పదోన్నతులు అని చెప్పేసి సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సిఎస్ హామీ 5 ఏళ్ల నిరీక్షణకు తెర. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్లుగా పదోన్నతులు లభించేటువంటి అవకాశం అంటే ఇక్కడ చూడవచ్చు. సెలక్షన్ డిప్యూటీ కలెక్టర్ కేడర్పై లభించని హామీ. త్వరలోనే తేలనున్నటువంటి 5,836 మంది వీఆర్ఓల భవిష్యత్తు. బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో 5 ఏళ్ళుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రెవెన్యూ ఉద్యోగులకు ఎట్టకేలకు ఊరట. సో ఈ శాఖ పరిధిలోని ఉద్యోగులకు సెప్టెంబర్లో పదోన్నతులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటీవల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ అసోసియేషన్ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను కలిసినప్పుడు ఆయనకు ఈ హామీ ఇచ్చినట్లయితే తెలిసినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈ పదోన్నతుల మీదే మనకు డిపెండ్ అయ్యి ఇక్కడ వీఆర్ఓకి సంబంధించినటువంటి 5,836 మందిని ఎక్కడ సెట్ చేస్తారనేటువంటి కూడా తేలనుంది. సో దీనికి సంబంధించి సెప్టెంబర్లో పదోన్నతులు జరుగుతాయని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వారికి 5 ఆప్షన్లు కూడా ఇస్తామని చెప్పేసి ఇక్కడైతే మీరు ఇక్కడ చూడవచ్చు. రెవెన్యూ ఉద్యోగుల బదిలీలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ బదిలీలకు 1-2 ఆప్షన్లు ఇచ్చే సాంప్రదాయం ఉండగా ఈసారి 5 రకాల ఆప్షన్లు ఇస్తామని చెప్పేసి సిఎస్ హామీ ఇచ్చారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో రెవెన్యూ శాఖలో అయితే పదోన్నతుల ప్రక్రియ మనకు నెక్స్ట్ మంత్ అయితే జరగబోతున్నట్లు ఇక్కడ అప్డేట్ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే అంగన్వాడీ పోస్టులకు సంబంధించి మనకు రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. మనం డైలీ చూస్తున్నాం. సో ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా ఈ రోజు అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మెదక్ జిల్లాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇచ్చారు. సో మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ మీరు చూడవచ్చు 5 జిల్లాల నుంచి మనకు అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వెలువడ్డాయి. ఖమ్మం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి కావచ్చు, సూర్యాపేట, సంగారెడ్డి. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో వీటిపైన క్లిక్ చేసినట్లయితే మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ జిల్లాలో మీ విలేజ్లో ఏ పోస్టులు ఉన్నాయి అండ్ దీనిలో 3 రకాల పోస్టులు అయితే ఉంటాయి. టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్స్, ఆయా పోస్టులు అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీ రిజర్వేషన్లో మీ విలేజ్లో పోస్ట్ ఉంటేనే మహిళా అభ్యర్థులు, పెళ్ళైనటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 10th క్లాస్ అనేటువంటి దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది.
అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఏకీకృతానికి మార్గం సుగమం అంటూ ఒక అప్డేట్ చూడవచ్చు. పంచాయతీరాజ్ టీచర్లకు లోకల్ క్యాడర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసినటువంటి ప్రభుత్వం. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు ఉన్నటువంటి అడ్డంకులు క్రమంగా తొలగిపోతున్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి పంచాయతీరాజ్ టీచర్లను లోకల్ క్యాడర్గా గుర్తించే ప్రక్రియ ఇటీవలే పూర్తయింది. సో ఇందుకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పలు జీవోలు కూడా జారీ చేసినట్టు మనం అయితే చూడవచ్చు. తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పడినందున రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జీవో 124ను రూపొందించారు. దీన్ని అనుసరించి అన్ని శాఖల ఉద్యోగుల కేడర్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా శనివారంలోనే సో విద్యాశాఖకు సంబంధించి రాష్ట్ర సర్కారు 4 జీవోలు జారీ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో గతంలో వీటికి సంబంధించినటువంటి జీవోలు ఉండగా వాటిని సవరిస్తూ మనకైతే ఇక్కడ జీవోలు జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఏకీకృత సర్వీస్ సంబంధించి మనకైతే హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో అయితే కేసు ఉండేది. సో వీటికి సంబంధించి మార్గం సుగమం అవుతున్నట్లు ఇక్కడైతే అప్డేట్ చూడవచ్చు. ఏకీకృతానికి మార్గం సుగమం అని చెప్పేసి దీనికి సంబంధించి ఇక్కడ ఒక కీలక ముందడుగు పడినట్లు కూడా మనకి ఈరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. ఇదైతే చాలా తక్కువ అప్డేట్స్ ఉన్నాయి. సో వీటిలో ముఖ్యంగా మనకు గురుకుల నోటిఫికేషన్ సంబంధించి ఒక మేజర్ అప్డేట్ అయితే చూడవచ్చు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్కి సంబంధించి అయితే ఈ 2 మేజర్ అప్డేట్స్ అయితే మీరు చూడవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈవినింగ్ 8:30 to 9:30 మధ్యలో అకాడమీకి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 1969 మూవ్మెంట్ అయితే ఇప్పుడు రన్ అవుతుంది. సో ఆ క్లాసెస్లో మీరు అయితే ఫ్రీగా పార్టిసిపేట్ చేయవచ్చు. దానికోసం కింద ఇచ్చినటువంటి అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుని SJT అనేటువంటి రెఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు ఆ క్లాసెస్ అయితే వినవచ్చు. సో లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్ యూ.